కేంద్ర బడ్జెట్పై తెరాస హర్షం వ్యక్తం చేసింది. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి కీలక ప్రాధాన్యం ఇచ్చారని నిజామాబాద్ ఎంపీ కవిత కొనియాడారు. మనం చూసుకున్నట్టయితే అగ్రికల్చర్కి కానీ, వ్యవసాయానికి కానీ, రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్కి కానీ ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. కానీ ఈ ప్రాధాన్యత ఇచ్చేటటువంటి క్రమంలో మనం చూస్తే కేవలం నంబర్స్ని చెప్పారు. అంటే 87,000 కోట్ల రూపాయలు మేము అగ్రికల్చర్కి ఇస్తున్నామని చెప్పారు. కానీ ఏ రాష్ట్రానికి ఎంత ఇస్తా ఉన్నాం, ఎన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద ఫోకస్ పెట్టామన్నటువంటి డీటెయిల్స్ని పర్టికులర్గా చెప్పలేదు. అట్లా చెప్పకపోవడం వల్ల మాలాంటి కొత్త రాష్ట్రాలకు, మన తెలంగాణ లాంటి రాష్ట్రాలకు భయం ఏంటంటే మరి ఎవరికి ఎంత ఇస్తారో, ఎట్లా ఇస్తారో, మరి మన రాష్ట్ర ప్రయోజనాలు ఎట్లా కాపాడుకోవాలని ఒకవైపుగా ఆలోచించుకోవాలి. కాకపోతే ఓవరాల్గా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయం గురించి ఆలోచించడము, రోడ్స్ గురించి ఆలోచించడము, ప్రధానంగా బ్యాంక్స్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఏవైతే లాస్లో ఉన్నాయో వాటి గురించి ఆలోచించడము, స్కిల్ డెవలప్మెంట్ గురించి ఆలోచించడం అనేటటువంటివి మంచి మార్పులుగా మనం చూడొచ్చు. కానీ మహిళలకు, మహిళా ఉద్యోగస్తులకు కనీసం ఒక 6 లక్షల వరకన్నా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇచ్చుంటే బాగుండేది. అట్ ద సేమ్ టైం ఏదైతే మనం ఆర్థిక సంస్కరణలు భారతీయ జనతా పార్టీ చేస్తుందని ఆలోచించాము, వాటిని ఇంకొంతగా డెఫర్ చేసినట్టుగా అనిపిస్తూ ఉంది, ఇంకా కొంత దూరం నెట్టేసినట్టుగా అనిపిస్తూ ఉంది. ఇవి కాకుండా ఓవరాల్గా పోయినసారి బడ్జెట్ కన్నా డెఫినెట్గా చాలా మంచి బడ్జెట్, పోయినసారి బడ్జెట్ కన్నా ఎక్కువగా గ్రామాల గురించి, గ్రామ స్వరాజ్యం గురించి ఆలోచించినటువంటి బడ్జెట్గా నేను భావిస్తున్నాను.